అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్ గారి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యింది. అందరం మా 10th బ్యాచ్ అందరం కూడా అటెండ్ అయ్యాము. ప్రజెంట్ అయితే కాలగొలు తీస్తున్నారు. మేము అందరికీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము వీడి పెళ్లి కోసము. సో ఫైనల్గా వీడి పెళ్లి అయితే అవుతుంది. ఇంకా మా 10th బ్యాచ్ అందరం అటెండ్ అయ్యాము. లేడీస్ అయితే ఎవరైనా కాలగొలు తీస్తున్నారు. పాప యాక్టివ్గా చేసింది. మళ్ళీ మాకు బిస్కెట్ వచ్చాయి, హడావిడి అంతాను. అటుకెళ్ళకు అలాగా మాకు రంగులు పూసుకోవడం అయితే అయ్యింది. ఫ్రెష్ అప్ అవుదాం అని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయితే అవుతున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తున్నాము అందరం కూడా. సో చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఫ్రెష్ అయితే 1 by 1 అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను. దీని పేరు నాగేంద్ర, మహేష్, రాజు, రామప్ప. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. రకన్నా హోరీ రే నిన్నే రకన్నా బోనం నిన్నేరా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే రిసెప్షన్లో కూర్చోబెట్టారు. సో వచ్చిన వాళ్ళు అందరూ భోజనం చేసే పైకి వచ్చి రిసెప్షన్తో అయితే ఇస్తున్నారు. పెళ్ళి వచ్చి ఆ వైపే వేరనుకోండి. మొత్తం చుట్టాలు, తాతలు, మామలు, నాన్నమ్మలు. వచ్చిండా సైంటిస్టు. యూట్యూబ్కి ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అయితే తెల్లవారుజాము 3:45 వచ్చింది. సో అందుకని చెప్పేసి మన ఇంటికి చదివిన ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. ఇంకా అలా టైం అయితే గడుస్తూ ఉంది. ఎవరికి ఏం చేయాలో తోచట్లేదు. సగం మంది అయితే పడుకుంటూ పోయారు. మాకైతే నిద్ర రాక ఈ విషయం కోసం అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మనోడైతే కవితలు రాశాడు, అవన్నీ చదివి వినిపిస్తుంటే మేము ఆలకిస్తూ కూర్చున్నాము. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది కూడా కరెక్ట్ కదా సార్. అంటే పరిణామంగా జరిగినప్పుడు సంఘటనలకి మనం ఏం చేయలేము. అప్పుడు మనం ఏంటంటే పిల్ల మచ్చగాడు కనీసం అమ్మాయి కూడా నైన్త్ పాస్ అయింది కదా చాలు. మీ వల్లే కొట్టేసుకుంటే వచ్చేసారు. సామాన్లు అయితే ఎవరు అరేంజ్ చేయలేదు, ఎవరు పడుకున్నారు. సో మా వాడు కష్టపడి మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి.
ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. బొద్దారం పెళ్లి కొడుకు ఇప్పుడు పెళ్లి చేసిందా అని చెప్పేసి అడుగుతున్నాడు. పెళ్లి పనులు కొంచెం బిజీగా ఉంటా ఒకరోజు పెళ్లి సెట్ అయిపోతాను అనుకుంటున్నాను. మామూలు మొత్తం చేసుకుంటున్నాను. చూపిస్తాను అనుకుంటున్నారు. బయట హ్యాండ్గా బాగా సెట్ అయిపోతాడు. ఇంకా అయితే పడుకున్నారు. ఇప్పుడు లేచిపోయారు వీళ్ళందరూ కూడా. అయితే మా ఊడు నిద్ర కొరవైనట్టుగా అలా పడుకుండిపోయాడు. మా ఊడి కూర్చొని పడుకుండిపోయాడు మా ఊడైతే. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. కాదు నేను నార్మల్గా ఉన్నానా? నార్మల్గా తప్ప ఊర్లో ఎవరు మనకి. కళ్యాణ మండపానికి వస్తువులు అయితే అన్నీ తెచ్చుకున్నారు. కొన్ని వస్తువులు మర్చిపోయారు. మా అక్క అయితే వచ్చింది వస్తువులు తీసుకురావడానికి అని చెప్పేసి మా అక్కని తీసుకురావడానికి నేను బండి మీద తీసుకొని వచ్చాను. ఈ లోపల మా నాన్నమ్మ వచ్చి చీర గట్ట మర్చిపోయారు పట్టుకెళ్ళి ఇచ్చాయని చెప్పేసి మళ్ళీ నాకు చెప్పింది. అవన్నీ తీసుకొని నేను డిక్కీలో పెట్టేసుకొని మా అక్కని పిల్లలంక అని చెప్పేసి పైకి వచ్చాను. అందరూ వచ్చేసిన మా అక్క మాకు రాదు. వాళ్ళక్కో అక్క దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. పెళ్లి పనులు చేసి అలసిపోయాం. కింద ఇందాక మీరు వెళ్ళిపోయి స్నాక్ తెచ్చామంటారు. పెళ్లి కొడుకు బావగారిని చూపిస్తాను రండి మీకు. ఇంకా ఈయనే పెళ్లి కొడుకు బావగారు. కథ కర్త కర్మ క్రియ అన్నీ ఈయనే. కాకపోతే అన్నిటికి బాగా హైలైట్ అయింది అలా తమ్ముడా అన్న తమ్ముడు అంటే RRR సినిమాలో రామ్ చరణ్ అది పేరేటి భీముడు. రాజాము లోపల అడ్డైతే ఇది ఇటు పక్క కట్టకూడదా అంటే ఇది అటు పక్క పర్లేదు ఒకసారి అలా దారలేదు. పెళ్లికి ముందు ఎంత సంతోషంగా ఉన్నాను, పెళ్లి తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడగాలి నువ్వు. స్వార్థం మా ఫ్రెండ్ కాబట్టి ఆశ ఉండాలి, అత్యాశ ఉండదు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇదిగో मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మొత్తానికైతే అందరూ లేచారు. అన్నీ దేని తనకి సర్దేసి రెడీగా పెట్టాము. ఒక్కొక్కరు అయితే వస్తున్నారు.
పెళ్లి చూడడానికి. మంత్రులు గారు అయితే పైన పెళ్లి కొడుకుతో మంత్రాలన్నీ చదివిస్తున్నారు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపాలి పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసంగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట.